నందినికేమైంది? నందినికేమైంది? రే నందినికేమైందో చెప్పు. కార్తీక్ నువ్వైనా చెప్పరా నందినికేమైందో? రే ఎవరు చెప్పరేంట్రా? భయపెట్టేశారు మావా, కంగారు పడిపోయాను. నువ్వు అమ్మాయిని ప్రేమిస్తున్నావా? ఏ I don't know why you guys are bothering me. I can't recall why I came to India. Please don't ask me the same question again and again. Now just leave me alone. I need to see my mom. Doctor, please. I need to talk to my dad. Doctor, meeraina cheppandi. Doctor? Of course he's the doctor. Sir, me phone istara. I need to speak to my dad. ఏంట్రా? ఆ అమ్మాయి ఇండియాకి వచ్చిన విషయం కూడా మర్చిపోయిందిరా. ఎన్నో విధాలుగా ట్రై చేశాం. తను లండన్ డాడ్ అంటుంది తప్పితే నీ గురించి ఏం చెప్పట్లేదు. తను నిన్ను పూర్తిగా మర్చిపోయిందిరా. డాడీ, డాడీ, మమ్మీ ఎక్కడ డాడీ? చెప్తాను రామా. దీన్ని లాక్యూనర్ అమ్నీషియా అంటారు. బ్రెయిన్ కి దెబ్బ తగలటం వల్ల దానిలో మెమరీ స్టోర్ చేసే కొన్ని టిష్యూస్ దెబ్బతిని డెడ్ అయిపోయాయి. అందుకే వాటిలో స్టోర్ అయిన కొంత మెమరీ పర్మనెంట్ గా లాస్ అయింది. వీళ్ళకి లైఫ్ లో అన్ని విషయాలు గుర్తుంటాయి. పర్టికులర్ గా కొంత పీరియడ్ లో జరిగిన ఇన్సిడెంట్స్ మాత్రమే మర్చిపోతారు. అయితే అది పేషెంట్ కి తేడా ఉంటుంది. కొందరు 5 సంవత్సరాలు మర్చిపోవచ్చు, ఇంకొందరు 2 years మర్చిపోవచ్చు. ఇక మీ అమ్మాయి నందిని విషయానికి వస్తే 3 months 12 days మర్చిపోయింది. అంటే తన తల్లి చనిపోవడం, తను ఇండియా రావడం, ఇక్కడ యాక్సిడెంట్ అవడం వరకు అన్ని మర్చిపోయింది. హర్ బ్రెయిన్ ఈజ్ 100% పర్ఫెక్ట్. హెల్త్ కండిషన్ ఈజ్ ఆల్సో గుడ్. సార్, మీ అమ్మాయి కరెక్ట్ గా ఏది మర్చిపోవాలి అదే మర్చిపోయింది సార్. నువ్వు నోరు మూయి. ముందు మీ అమ్మాయి డాక్యుమెంట్స్ ఎక్కడ పెట్టిందో కనుక్కోండి సార్. ఆ సైట్ అమ్మాలి కదా సార్. ఇప్పుడు అడిగితే అమ్మాయికి డౌట్ రావచ్చు. ఫస్ట్ అమ్మాయిని లండన్ తీసుకెళ్ళాలి. పదా. అది కాదు సార్, నేను చెప్పేది ఏంటి తీసుకొని రా. నందిని వెళ్దాం రా. డాడీ, ఏంట్రా? నేను అమ్మ మొక్కు తీర్చడానికి ఇండియా వచ్చానా? అఫ్ కోర్స్. ఏదైనా డౌట్ అమ్మా? పోనీ ఇండియాలో నువ్వు కలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో, వాళ్ళని పిలవనా? అవసరం లేదు డాడీ, మీరు చెప్పారంటే నిజమే అయి ఉంటుంది. నేను ఎవరిని మీట్ అవ్వను. మనం వెంటనే లండన్ వెళ్ళిపోదాం. హలో తేజ్, అక్క మాట్లాడిద్దంట. నాన్న. పెద్దమ్మా, ఏమైందిరా నీకు? నాకేం కాలేదు పెద్దమ్మా. నా కొడుకు గురించి నాకు తెలీదా? నువ్వేదో బాధలో ఉన్నావు. లేదు పెద్దమ్మా, బానే ఉన్నాను. నిన్ను చూడాలనుందిరా, ఒక్కసారి రారా. ఇప్పుడు వద్దు పెద్దమ్మా, పెద్దనాన్నకు తెలిస్తే ప్రాబ్లం అవుతుంది. నేను మళ్ళీ వస్తాను. ఒక్కసారి రారా. బాయ్. ఊరుకో అక్క, వస్తాడులే. ఎరా గ్రౌండ్కి వెళ్ళలేదా? నువ్వు ఇలా ఉంటే గ్రౌండ్కే వెళ్తావురా. నువ్వు ఇలా ఉంటే గ్రౌండ్కే వెళ్తావురా.
ఏ లైట్ తీసుకురా. ఎలా తీసుకోమంటావురా? నీ ప్రేమ కోసం నువ్వు ఎంత కష్టపడ్డావో మాకు తెలుసు. పోనీ పని చేద్దాం, నందు దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పేద్దాం. హాస్పిటల్లో చూశారు కదరా, నన్నే గుర్తుపట్టలేదు, ఇక నా లవ్నే గుర్తుపడుతుంది. పైగా డాక్టర్ కూడా చెప్పాడు కదరా, ఆ పేరు మళ్ళీ ఇంకా గుర్తురాదని. మరి ఇప్పుడు ఎలారా? నువ్వు మర్చిపోగలవా? కష్టమే. ఆ దేవుడు బ్రెయిన్కి మతిమరుపు ఇచ్చినట్టు హార్ట్ కూడా ఇచ్చుంటే బాగుండేదిరా. సారీ 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 కళ్ళు మూసుకుంటావా? సారీ సార్. ఆ రోజు నందిని పట్టుకోవడానికి ఎందుకు ట్రై చేశారా? అది వాళ్ళ నాన్నే పంపించాడు నందుని తీసుకురమ్మని. రేయ్, వాళ్ళ నాన్న ఎందుకు తీసుకురామని చెప్తాడ్రా? ఏమో, కాలు చేతులు ఎరగొట్టైనా సరే తీసుకురమ్మన్నాడు. ఎందుకో అది నాకు తెలియదు గానీ ఆ పిల్ల రాకపోతే ఆస్తులు పోతాయని బాగా టెన్షన్ పడుతుండేవాడు. ఆస్తులేంటి? ఆస్తులేంట్రా? అంతకన్నా మాకేం తెలియదు సార్. అసలు మేము రౌడీనే కాదు సార్. ఇండియాలో వాళ్ళ ఫ్రెండ్ కంపెనీలో జాబ్ చేసేవాళ్ళం. కావాలంటే ఆధార్ కార్డు చూపిస్తాను సార్. సార్ పిల్లలు కలవండి సార్. రేయ్ పోరా. థ్యాంక్ యూ సార్. పో. అంటే నందుకి వాళ్ళ నాన్నే ప్రాబ్లం అనమాట, అందుకే ఇండియా పారిపోయి వచ్చిందేమో. హలో మా నందిని రేపు వాళ్ళ నాన్న లండన్ తీసుకెళ్ళిపోతున్నాడంట. ఇప్పుడు ఏం చేద్దాంరా? హలో హలో. కమాన్ క్విక్, త్వరగా కానీ ఎయిర్పోర్ట్కి టైం అవుతుంది. మళ్ళీ ఇండియాకి ఎప్పుడు వస్తాము? 5 minutes. సరే. ఓకే, దిస్ ఇస్ ఓకే. రేయ్ వెళ్ళండ్రా, అదిగో అమ్మాయి. అరే టైం లేదురా, ఎయిర్పోర్ట్ చాలా దూరం. నేను ఇంకా ఒక్క బ్యాగ్ తీసుకుంటాను ప్లీజ్. వన్ లాస్ట్ వన్. మేడం 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 మేడం, మీరు నందిని కదా? అవును. ఉమా, నందిని మ్యామ్. మీరెవరు? మేడం ప్లీజ్ మేడం, ఆడగరా మేడం ప్లీజ్ మేడం. మేడం మీరు క్రేజీ బాయ్స్ ట్రూప్ లో సింగర్ కదా, వి లవ్ యువర్ సాంగ్స్ మేడం, వి డై ఫర్ యువర్ వాయిస్ మేడం. మేడం మీరు మూవీస్ లో పాడండి, శ్రేయా ఘోషల్ మించిపోతారు మేడం. ప్లీజ్ మేడం, ఆడగరా మేడం. ఎవరా మీరు? పండి గురించి. Sir, cool sir. We are from ABT College sir, from Vizag sir. సార్ నందిని మేడం మా కాలేజ్ లో ఎంత ఫేమస్ తెలుసా సార్? ఈవెన్ మా కాలేజ్ ఫంక్షన్ లో కూడా పాడింది సార్. ప్లీజ్ సార్ ఒక్క సెల్ఫీ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. డాడీ నన్ను ఆటోగ్రాఫ్ అడుగుతున్నారంటే నేను నిజంగా ఏదో పరిచయం అన్నట్టుంది, అది అడ్వాంటేజ్ గా తీసుకుంటున్నారు. నువ్వు పదమ్మా. ప్లీజ్ మేడం, తేజ్ సార్ తో సెల్ఫీ దిగాను, మీతో కూడా సెల్ఫీ దిగుతాను. తేజ్ ఎవరు? తేజ్ మేడం, క్రేజీ బాయ్స్ ట్రూప్ ఓనర్ మేడం. ఇదిగో ఇతనే చూడండి. తేజ్ అంటే ఇప్పుడు మీ ఎంట్రీ. మాయా టీవీ ప్రేక్షకులకు శుభవార్త. ఇప్పుడు అందిన తాజా వార్త ఏంటంటే ప్రముఖ గాయని నందిని గారు ఇక్కడికి వచ్చారు. మేడం మేడం ప్లీజ్ ఒక్క బయట వెళ్ళి మేడం, మీ ఫ్యాన్స్ కోసం ఒక్క బయట వెళ్ళి మేడం, మా ఛానల్ కోసం ఒక్క బయట వెళ్ళి మేడం. మేడం 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 ప్లీజ్ మేడం ఒక్క బయట మేడం. మేడం మేడం మాయా టీవీ నుంచి మేడం, ప్లీజ్ మేడం. మేడం ప్లీజ్ మేడం, మేడం ఒక్క బయట మేడం. మేడం మేడం ప్లీజ్ మేడం. ఏ తొందరగా ఎయిర్పోర్ట్ పోనీ. నో డాడీ, క్రేజీ బాయ్స్ మ్యూజిక్ ట్రూప్ కి పోనీ. అలాగే మేడం. నేను తేజ్ని కలవాలి. తేజ్, తేజ్. తేజ్, నాతో మాట్లాడవా? మాట్లాడాలా? ఎందుకు మాట్లాడాలి? రేయ్ నువ్వు చేసింది ఏంటి? వి ప్రాక్టీస్ మ్యూజిక్ లైక్ ఎ ఫ్యామిలీ. అలాంటిది తేజ్ గడ్ నేను చూడడానికి హాస్పిటల్కి వచ్చినప్పుడు తేజ్ ఎవడో తెలియదు అంటవా? ఇట్స్ మెడికల్ మిరాకిల్ యు నో.
అంటే ఒక చిన్న యాక్సిడెంట్ అయి నేను అన్నీ మర్చిపోయాను. మరి అయితే అన్నం తిన్నా మర్చిపోయావా, నిద్రపోవడం మర్చిపోయావా, అయినా మా తేజ్ గారిని మర్చిపోవడం ఏంటి? హౌ అసలు ఎంత హర్ట్ ఏమో తెలుసా? ఐ కాంట్ బిలీవ్ దిస్. గాడ్ మస్ట్ బి ఆపండ్రా. నీ ప్రాబ్లం ఏంటి? యాక్చువల్లీ ఏం చెప్పాలో అర్థం కావట్లేదు, బట్ ఇప్పుడు అనిపిస్తోంది మీ ట్రూప్ లో జాయిన్ అవుదామని. ఆ ఒకటే అడగద్దు. ఏ? నీ వల్లే ప్రోగ్రామ్ మొత్తం అప్సెట్ అయింది. నిన్ను తీసేసాం. ఏరా అమీర్పేట హోర్డింగ్ తీసారా? ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ అగైన్. మిస్టర్ మైండ్ యువర్ వర్డ్స్. ఈడికిస్తా చూడు. నా ప్లేస్ లో మీరుంటే నా పెయిన్ మీకు అర్థం అవుతుంది సార్. స్ట్రీట్ సింగర్ రేంజ్ నుంచి స్టేజ్ సింగర్ రేంజ్ వరకు వచ్చాం. సోనీ కంపెనీతో ఆల్బమ్ చేయడం మా నందిని బతిమాలి మా ట్రూప్ లో జాయిన్ అయింది. తనకే ప్రతి సాంగ్ ఇచ్చాం, తనతోనే ప్రాక్టీస్ చేయించాం. ఇంకో 15 days లో వైజాగ్ టూర్. ఇంత సడన్ గా మీ అమ్మాయికి ఏం గుర్తులేదంటే మేమైపోవాలి? వీళ్ళతో మాట్లాడరా, పొండవతలకి. నువ్వు కాకపోతే ఇంకో సింగర్ దొరకదా? వెళ్ళిపోండి. ఇడియట్స్. రామా కమ్ లెట్స్ గో. కరెక్ట్ గా ఇచ్చారా బాబా? ఏం పర్లేదు, ప్లాన్ బి. నందిని మేడం ఇక్కడున్నారా? మాయా ఛానల్ నుంచి వచ్చాం. ఒక్క బయట ఇవ్వండి మేడం ప్లీజ్. ఎప్పుడు మా వెంకాల తిరుగుతుంటారా? ఏం సార్ అలా అంటారు? నెక్స్ట్ సోనీ ఆల్బమ్ లో లీడ్ సింగర్ మీ అమ్మాయి కదా మేడం. మేడం ప్లీజ్ మేడం. మేడం ఒక బయట ఇవ్వండి మేడం. మేడం ప్లీజ్ మేడం, ఒక్క బయట మేడం. ఏం చెప్పాలి? నందిని లెట్స్ గో. ఇప్పుడు నాకు అర్థమైంది డాడీ. చిన్నప్పటి నుంచి నాకు మ్యూజిక్ అంటే ప్రాణం కదా. ఇక్కడ అమ్మ మొక్కు తీరాక వీళ్ళు నాకు పరిచయం అయి ఉంటారు. వీళ్ళ ట్రూప్ లో పాడి సింగర్ గా ఫేమస్ అయి ఉంటాను. నువ్వు అనుకునే రేంజ్ కాదమ్మా వీళ్ళు. వాళ్ళ ఫేసులు చూడు, బిర్యానీలో పప్పు కలిపినట్టు. పర్టికులర్ గా బండోడిని చూడు. వాళ్ళ ఫేస్ కి మ్యూజిక్ ఏదైనా సంబంధం ఉందా? నా మాట విను, ఇదంతా టైం వేస్ట్. లెట్స్ గో. ప్లీజ్ డాడీ, 15 days కదా, వాళ్ళతో పాడొచ్చేస్తాను. నో అమ్మా, నేను ఒప్పుకోను. పద వెళ్దాం. ఇంకా ఫోర్స్ చేయడం ఆపండి. అమ్మాయికి డౌట్ వచ్చి అంతా తెలిసిపోతుంది. సరే అమ్మా వెళ్ళు. తేజ్, నేను మీ ట్రూప్ లో పాడతాను. 15 days ప్రాక్టీస్కి వస్తాను. వస్తారు, మీరెందుకు రారు? మళ్ళీ మీకు ఏమన్నా యాక్సిడెంట్, మీరు గతం మర్చిపోయారు అనుకోండి, మా పరిస్థితి ఏంటో అని. కావాలంటే అగ్రిమెంట్ రాసిస్తాను. గతం మర్చిపోయినా క్యారెక్టర్ మర్చిపోలేదు. షో మీ ది అగ్రిమెంట్. రేపటి నుంచి నేను ప్రాక్టీస్కి వస్తున్నాను. ఓకే బాయ్. రేయ్, మనతో 15 days ఉండడానికి తను ఒప్పుకుంది. ఈ లోపు తను అసలు ఇండియాకి ఎందుకు వచ్చింది, తన ప్రాబ్లం ఏంటో కనుక్కుంటాను. అంటే మరి లవ్ స్టోరీ ఏం లేదా? బంగారు తీ కోసం గేలం వేస్తే బంగారు కొండే వస్తున్నప్పుడు మనం కాదంటావా చెప్పు కదా. అందుకే సార్ ప్లాన్ మేము వేస్తాం, నువ్వు ఫాలో అయిపో. ఓకేనా? ఓకేరా. Come on guys. ఎవరు కంపోజ్ చేశారు? నందు లండన్ వెళ్ళిపోతే మళ్ళీ రాకపోవచ్చు. ఏం చేసినా 15 days లోపే చేయాలి, లేదంటే లైఫ్ అంతా బాధపడతావు. అది కాదురా. ఒరే, నువ్వు మంచోడు కాదనట్లేదురా, కానీ లవ్ మ్యాటర్ లో అప్పుడప్పుడు కొంచెం లిబరల్ గా ఉండాలి. అవునరా.
మయ్యా నీ లవ్ నీకు లవ్ చెప్పడానికి వచ్చేస్తుందేమో. ఇంతమంది మ్యూజిషియన్స్ హ్యాండిల్ చేయడం నేను మ్యూజిషియన్ కాదు, అర్థమవుతుందా? కొంచెం ఇంట్రెస్ట్ చూపించండి. ఎక్స్క్యూజ్ మీ. ఐ డోంట్ డిస్టర్బ్. ఓ నందిని మీరా, ఎప్పుడు వచ్చారు? వాట్ ఎ సర్ప్రైజ్. రండి రండి. తేజ్ తో పర్సనల్ గా మాట్లాడాలి, మీరు కొంచెం బయటికి వెళ్తారా? ఓ ష్యూర్, వై నాట్. రండ్రా. అది బెస్ట్ రా. నిన్ను కలవాలని ఉదయం నుంచి ట్రై చేస్తున్నాను. వాళ్ళు చెప్పినట్టు మనం ప్రేమించుకుందామా? అది చెప్పు. నేను నిన్ను లవ్ చేశానా? నేను నీకు రింగ్ తొడిగానా? మనిద్దరం బాగా ప్రేమించుకున్నాం. అయితే ఇదేంటి? మీరు అనుకున్నట్టు తను నా లవర్ కాదు, నా అసిస్టెంట్. నీ గురించి అంతా తెలిసిపోయింది. నన్ను డ్రాప్ చేయడానికి వచ్చినప్పుడు నీ సెల్ మర్చిపోయావు. చీట్ చేసావురా. నీ ఫ్రెండ్స్ తో కలిసి చీట్ చేశా. నీ వెనకాల తిరుగుతున్నానని అడ్వాంటేజ్ గా తీసుకుని మీ ట్రూప్ లో పాడానని, నిన్ను లవ్ చేశానని నాకు అబద్ధం చెప్తావా? సిగ్గులేదా? నేను ప్రేమించడానికి ఇంత మోసం చేస్తావా? అసలు ఇదంతా నిజమని నమ్మి నేను నిన్ను ప్రేమిస్తే అలాంటి ప్రేమని ఏం చేసుకుంటావు? అది నందు ఒకసారి చెప్పి ఇంకేం చెప్పొద్దు. గుడ్ బై. తప్పు నాదే మావా. తప్పెవరిదైనా తప్పేగా చేసాం. బాధగా లేదరా? బాధ లేదరా, లవ్ ఉంది, అదే మిగిలిపోయింది. రే ఒకసారి నీ ఫోన్. దేనికిరా? ఆ అమ్మాయి నీ నంబర్ లేదుగా? లేదు. ఓకే. కానీ రే, కమ్ టు మెహర్ బాబా ఆశ్రమం ఇమీడియట్లీ. గంగాధర్. ఈ ఫోటోలో ఉంది ఎవరు మమ్మీ? ఆయన ఆర్ఫన్ స్కూల్ ప్రిన్సిపల్ గంగాధర్ గారు. నేను చిన్నప్పుడు ఆయన దగ్గరే చదువుకున్నాను. డ్రైవర్, మెహర్ బాబా ఆశ్రమం ఎక్కడో తెలుసా? అక్కడికి వెళ్ళు. రే ఏంట్రా అలా మెసేజ్ ఇచ్చావు? నందు నాతో ఉన్నప్పుడు 2-3 టైమ్స్ ఆర్ఫన్ స్కూల్లో డ్రాప్ చేశాను రా. తను ఇండియా రావడానికి అక్కడికి వెళ్ళడానికి ఏదో లింక్ ఉంది, అందుకే తనకు అలా మెసేజ్ చేశాను. అక్కడ ఏమైనా క్లూ దొరుకుతుందని. అరే మావా, ఇంత జరగక కూడా ఇంకా అవసరమారా? తను ఎక్కడికి వెళ్తే మనకెందుకురా? వదిలే. రే నందు నన్ను లవ్ చేయట్లేదని చెప్పి తన ఈ సిచ్యువేషన్ వదిలేయడం పాపం రా. వాళ్ళ నాన్నే తన ప్రాబ్లం అయినప్పుడు ఇంకెవరు హెల్ప్ చేస్తారు? పద. యా